దాశరథి కరుణాపయోనిధి అన్న మాటలో ఒక్క కరుణాపయోనిధి అంటే ఎవరు కరుణాపయోనిధి తెలియదు కనుక దానికి ముందున్న మాటని శతకానికి తీసుకున్నారు. దాశరథి అన్న మాట తీసుకుని దాశరథీ శతకము అని పిలిచారు. దాశరథి అంటే రాముడు, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. దశరథ మహారాజు గారి కుమారుడు కనుక దాశరథి అని పిలుస్తారు. దశరథ మహారాజు గారి కుమారులు నలుగురు ఉన్నారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఉన్నప్పుడు దాశరథి అంటే రాముడే ఎందుకు అనుకోవాలి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనుకోకూడదా అంటే, ఎప్పుడైనా సరే గుణగానము చేసినప్పుడు రాముని గుణగానం చేస్తాను తప్ప లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క గుణగానము రామాయణ పరంగా రాముడితో సమానంగా ఉండదు. అందుకని దాశరథి అంటే రామచంద్రమూర్తే. ఏమంటే రాముడికి 108 నామాలు ఉన్నాయి, 1000 నామాలు ఉన్నాయి కదా. లోకంలో భగవంతుని యొక్క నామాలన్నిటిలోకి అత్యంత శ్రేష్టమైన నామం ఏది అంటే ఒక్క రామనామమే. రామనామము కన్న గొప్ప నామము ఇలయందు ఇక లేదు. అదే అంత గొప్ప నామము. అటువంటి నామమైనప్పుడు అది అందరూ పలకాలనే వశిష్ఠ మహర్షి రామ అని తేలికగా ఒత్తులు లేకుండా పెట్టారు.